ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. తాజాగా ప్రియాంక ఖర్గే కర్ణాటక రాష్ట్ర మంత్రి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే యొక్క తనయుడు. ఈయన తాజాగా ఒక కామెంట్ చేశారు. దాన్ని ఇటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా కమ్యూనిస్టు మేధావులు కావచ్చు, విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏంటిదంటే ఆర్ఎస్ఎస్ యొక్క దానికి రిజిస్ట్రేషన్ ఉందా, ఆర్ఎస్ఎస్ను వితౌట్ రిజిస్ట్రేషన్ లేకుండా, ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్నారు, మీరు ఎలా నడుపుతారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇదేమి అంటే వారికి చెప్పబోయే సమాధానం ఏంటంటే, ఇదేమి కొత్తగా వస్తున్న వ్యవస్థ కాదు. అదేవిధంగా తప్పనిసరి ఒక సామాజిక సంస్థ లేదా ఎన్జిఓ లాంటి సామాజిక సేవా సంస్థలు ఇవి కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అనేది ఆర్టికల్ 19/1లో రాజ్యాంగంలోనే పొందుపరిచిన వ్యవస్థ. ఇది ఈ పొందుపరిచిన వ్యవస్థలో ఇదేమి కొత్తగా తయారు చేసిన ఆర్టికల్ కాదు. అదేవిధంగా నిన్న మొన్న ఈ మోదీ గవర్నమెంటో వాజ్పేయి గవర్నమెంటో వచ్చినప్పుడు తయారు చేసిన ఆర్టికల్ కూడా కాదు. గతంలో ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని వారి ఆధ్వర్యంలో రాయడం జరిగిందో, ఆ రాస్తున్న సందర్భంలోనే ఎన్జిఓ సంస్థలు తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఆర్టికల్ 19/1 ప్రకారం ఆర్టికల్ 19/1 ప్రకారం స్వచ్ఛంద ఉద్యమాలకు నమోదు అనేది ఐచ్ఛికము, కానీ తప్పనిసరి కాదు. చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు, తప్పనిసరి అయితే కాదు. వారి సమాజ సేవలకి ఆటంకం ఏమీ ఉండదు అనేది నాడు తయారు చేసిన రాజ్యాంగంలో మనం పొందుపరచుకోవడం జరిగింది. అయితే ఇవాళ వీరు మాట్లాడుతున్న అంశాలకు అనుగుణంగా మనం ఒక సమస్యను ముందు తీసుకొద్దాం. ఇదే కాంగ్రెస్ పార్టీ దాదాపు 64 సంవత్సరాల పాటు ఈ దేశంలో అధికారాన్ని వెలగబెట్టింది. ఆ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఫోర్డ్ ఫౌండేషన్ అనేది కనీసం మన దేశానికి సంబంధించిన సంస్థ కాదు. ఆ సంస్థ 1951లో నెహ్రూ దాన్ని తీసుకొచ్చి దాన్ని ఇక్కడ పెట్టేసి ఇక్కడ సమాజ సేవా కార్యక్రమాలంటూ ఫోర్డ్ ఫౌండేషన్ను భారతదేశంలో దాని కార్యక్రమాలు ప్రారంభించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ ఫోర్డ్ ఫౌండేషన్ అనేది మన దేశపు సంస్థ కూడా కాదు కనీసం, కానీ అది ఈ దేశంలో సామాజిక సేవకు బదులుగా అనేక రకరకాల కార్యక్రమాలు చేసింది. ప్రభుత్వంలోని ఉన్నత స్థాయిల్లో చొరబడి అది దాని యొక్క ప్రభావాన్ని చూపి తన పని చేయించుకోగలిగింది. మరి ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏమీ అలాంటి పనులు చేయలేదు, ప్రభుత్వ యంత్రాంగాల్లోకి చొరబడలేదు. కానీ ఈ ఫోర్డ్ ఫౌండేషన్ అనేక రకాలుగా అది రిజిస్ట్రేషన్ అది 2015 వచ్చే వరకు కూడా అది రిజిస్ట్రేషన్కు నోచుకోలేదు. ఎందుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటే ఈ ఫోర్డ్ ఫౌండేషన్కి విదేశీ విరాళాలు విపరీతంగా వచ్చేటి. ఇక్కడ మేము సమాజ సేవ చేస్తాము, ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహిస్తాం, సమాజ హిత కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ వాళ్ళు డబ్బును భారతదేశానికి తీసుకురావడం జరిగింది. కానీ అసలు వాస్తవంగా FCRA నిబంధనల ప్రకారం దేశ భద్రతకు కానీ ముప్పు తెచ్చేలా వ్యవహరించినందుకు కేంద్ర హోంశాఖ 2015లో ఫోర్డ్ ఫౌండేషన్ వాచ్ లిస్ట్ అంటే నిఘా జాబితాలో పెట్టి కఠిన చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే అది ఇక్కడ దీని ఫోర్డ్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడో 51లో తన కార్యక్రమాలు ప్రారంభించిన ఫోర్డ్ ఫౌండేషన్ దాని యొక్క నిధులను దారి మళ్లించి ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలకు ఇతరత్ర ఉద్యమాలకు ఆ నిధులను వెచ్చిస్తున్నారు, ఆ అసాంఘిక శక్తులకు ఆ నిధులు వెళుతున్నాయి అని
కేంద్ర నిఘా సంస్థలు చెప్పిన తర్వాత దాని మీద నిఘా పెట్టి తీసుకుపోయి బోనులో బంధించినప్పుడు ఆ యొక్క తన రిజిస్ట్రేషన్ని అప్పుడు చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుంది. అంటే 2015 వరకు కూడా రిజిస్ట్రేషన్ లేదు. పైగా FCRA నిబంధనలు ఉల్లంఘించి విదేశీ నిధులని ఉల్లంఘించి వాడు ఏ నిధులకు తీసుకోవాలి, ఒకసారి వాస్తవంగా కనుక విదేశీ నిధులు ఏ సంస్థనైనా తీసుకోవాలంటే అది కేవలం సామాజిక సేవ లాంటి కార్యక్రమాలకు తప్ప వేరే పనులకు ఆ నిధులను తీసుకోవడం అనేది కుదరదు. కానీ ఇక్కడ సామాజిక సేవా కార్యక్రమాలకు బదులు అక్కడ అది యంత్రాంగాల్లోకి చొరబడి ఆ యంత్రాంగాల ద్వారా ఈ యొక్క పనులను చేపించి అది నిఘా దృష్టిలో పడిపోయింది. కానీ మరి RSSకు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదంటున్నప్పుడు మరి విదేశీ విరాళాలు RSSకు ఫోర్డ్ ఫౌండేషన్ లాగా వస్తున్నాయా అంటే విదేశీ విరాళాలే కాదు కదా, RSS ఎలాంటి విరాళాలను స్వీకరించదు అనేది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. మళ్ళీ అదే కాకుండా RSS యొక్క అనుబంధ సంస్థలు RSS యొక్క భావజాలాన్ని పెంపొందించుకుని ఆయా వర్గాల్లో పనిచేస్తున్న రాజకీయ విభాగంలో బీజేపీ కావచ్చు, కార్మిక విభాగంలో BMS కావచ్చు, ఉపాధ్యాయ విభాగంలో TPUS కావచ్చు, అదేవిధంగా వనవాసి కళ్యాణ పరిషత్ కావచ్చు, రకరకాల విభాగాల్లో ఆ పనిచేస్తున్న సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. అదేవిధంగా వారి యొక్క నిధుల నియంత్రణ వ్యవహారాలకు సంబంధించి పక్కా లెక్కలు ఆడిట్ రూపంలో ప్రతి సంవత్సరం తన నివేదికలు అందిస్తాయి. ఇలాంటి ఖచ్చితమైన నివేదికలు అందించే సంస్థ నీకు ప్రపంచంలో ఎక్కడ కూడా కనబడదు. అంటే అలాంటి యొక్క ఖచ్చితమైన లెక్కలు నిధుల యొక్క పారదర్శకాన్ని ఉపయోగిస్తున్న సంస్థలు RSS యొక్క భావజాలాన్ని కలిగి ఉంటాయే తప్ప RSSకు దాని మీద ఎలాంటి నియంత్రణ ఉండదు. వీరికి కూడా ఖచ్చితంగా మేము RSS యొక్క ఆదేశాలను పాటించి తీరుతామనే ఆలోచన వీరికి ఉండదు. ఎవరికి వారు స్వయంచాలకంగా తమ పనులను నిర్ణయించుకుంటూ తమ పనులను నిర్దేశించుకుంటూ దేశ అభ్యున్నతి కోసం మాత్రమే ఆయా సంస్థలు పనిచేస్తాయి తప్ప ఎక్కడ కూడా దేశ వినాశనానికి కావచ్చు, దేశ విఘాతనానికి సార్వభౌమత్వ విఘాతానికి కావచ్చు ఒక్క మాట కూడా మాట్లాడవు, మాట్లాడే వారిని వదిలిపెట్టవు. అంటే దేశ భద్రత కోసం పనిచేసే సంస్థలను అదేవిధంగా దేశ విచ్ఛిన్నం కోసం పనిచేసే సంస్థలను ఇక్కడ ప్రియాంక ఖర్గే ఒకే ఘాటన కట్టి RSSను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనడం ఎంతవరకు ఆయన విజ్ఞతగా వదిలేయడం జరిగింది. అదేవిధంగా ఆస్తులు కావచ్చు, RSS సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఇతరత్ర విభాగాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పేపర్ మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. ఎక్కడ కూడా మీకు భూతద్దం పెట్టి దొరికినా కూడా, భూతద్దం పెట్టి వెతికినా కూడా మీకు ఎక్కడ కూడా ఒక లూప్ హోల్ కూడా కనబడదు. అలాంటి పకడ్బందీగా RSS యొక్క అనుబంధ సంస్థలు కూడా ఇక్కడ వ్యవహరిస్తాయి. అన్ని విభాగాల్లో ఉండొచ్చు. విద్యార్థి విభాగంలో ABP ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా వనవాసి కళ్యాణ పరిషత్, సేవికా సమితి, అదేవిధంగా ఇంకా రకరకాలుగా దాదాపు 62 విభాగాల్లో RSS యొక్క శాఖలు విస్తరించి ఉన్నాయి. ఈ 62 శాఖలకు గాను మళ్ళీ ఉపవిభాగాలుగా వందలాది శాఖలు తమ పనిని నిర్వర్తిస్తూ ఉంటారు. అది కూడా స్వయంచాలకంగా RSS పెత్తనం ఏమీ లేకుండా కేవలం RSS అంటే జాతీయ ఉద్యమము, హిందూ ఐక్యత, దేశ భద్రత ఈ అంశాలుగా మాత్రమే RSS మార్గనిర్దేశనం చేస్తుంది. RSS అంటే ప్రత్యేకంగా ఒక మాట, ఒక శక్తి, ఒక యుక్తి అంతే తప్ప దానికి ప్రత్యేకంగా మనుషులంటూ ప్రత్యేకంగా విభాగాలంటూ ఏమీ ఉండదు అనేది ఇక్కడ ప్రియాంక ఖర్గే తెలుసుకోవాల్సిన అంశం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఫోర్డ్ గురించి చెప్పుకోవడం జరిగిందో ఆ ఫోర్డ్ మీద అనేక రకాలుగా వార్తలు కూడా రావడం జరిగింది. మీకు ఆ ఫోర్డ్ ఫౌండేషన్ యొక్క
వ్యతిరేక వార్తలు అని మీరు కనుక గూగుల్ని అడిగితే ఈజీగా దానికి సంబంధించిన సమాచారం మొత్తం మీకు ఎప్పుడెప్పుడు ఏ రకంగా వార్తలు వచ్చాయి, దాన్ని చేసిన కార్యక్రమాలు ఏంటి, ఆ నిధులు ఎటు వెళుతున్నాయి అనే విషయాలు మీకు బోధపడతాయి. అదేవిధంగా కేంద్రం ఉక్కు పాదం మోపింది. విదేశీ నిధులు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛంద సంస్థలు తీసుకుంటున్న విదేశీ నిధులు అవి కేవలం బురద జల్లే ప్రయత్నాలను ఖర్గే మానుకోవాలని, పూర్తి స్థాయిలో విచారణ చేసుకొని లోపలికి వచ్చి ఆర్ఎస్ఎస్ శాఖల్లో ఏం జరుగుతుంది, అక్కడ ఏం చెబుతారు, ఏం నిర్ణయిస్తారు, ఏం మాట్లాడతారు, ఈ అంశాలను నిర్దేశించుకున్న తర్వాత మాత్రమే మాటలు వదలాలి అనేది ఇక్కడ జనం గొంతు చెబుతా ఉంది. జై హింద్, భారత్ మాతాకి జై.